ఓం నమో వెంకటేశాయ. సురాసుర నమస్కృత వరామర పురస్కృత గోవింద గోవింద. సమ్యక్తయా సామతుషాస్తి యో విధిం సర్వార్థదానే నితరాంచయ ప్రభు. యో భేదమూలాజ్ఞతయా విరుధ్యతే తందండవద్భీతికరం వయం నుమః అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలు, సంకల్పవాక్యాలు చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాం కటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్మహావిష్ణువుని బ్రహ్మ శంకరుడు వీళ్ళిద్దరూ తప్ప మిగతా వాళ్ళు చూడలేకపోయారు. ఆయన తేజస్సు అంత గొప్పగా ఉంది. ఈ లోపల తేరుకుని నమస్కారాలు అయితే చేసుకున్నారు వాళ్ళు. బ్రహ్మగారేమో చాలా విస్తారమైన వాక్యాలతో చక్కగా స్తుతి చేశారు. మేము ఎందుకు వచ్చామో మాత్రం చెప్పము అని చెప్పేశాడు. నిన్ను చూస్తేనే మా మనస్సులు తేలిక పడిపోయినాయి, అందువల్ల ఎందుకు వచ్చామో చెప్పము, మాకు ఏం చెయ్యాలో, మాకు ఏది మంచిదో అది నువ్వే చూసుకుని నువ్వే చేసేసేయి అని అన్నాడు. పరమాత్మ మాత్రం యథాప్రకారం లీలా విధానంతోనే ఈ పని పూర్తి చేద్దామని అనుకున్నాడు. వాళ్ళు కాస్త సముద్ర మథనం అది చేస్తే చూసి సంతోషిద్దామని అనుకుని ఆ మాటను బయట పెట్టడానికి ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. శ్రీ భగవానువాచ. హంత బ్రహ్మన్నహో శంభో హే దేవా మమ భాషితం శృణుతావహితాః సర్వే శ్రేయోవస్యాద్యథాసురాః. హంత, ఓ బ్రహ్మ, అహో శంభో, ఓ శంకరుడా, హే దేవాః, ఓ దేవతలలారా, మమ భాషితం శృణుత, నేను చెప్పబోయేది వినండి. ఎలా వినండి? అవహితాః, చాలా శ్రద్ధగా వినండి. సర్వే, ఇక్కడ కేవలం దేవతలు మాత్రమే రాలేదు, గంధర్వులు, ఋషులు, ప్రజాపతులు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా వినండి. శ్రేయః వస్యాద్యథాసురాః, ఓ దేవతల్లారా, ఓ ఋషుల్లారా, ఓ ప్రజాపతుల్లారా, మీకు మంచిది ఎలా జరగాలో, మీ మంచి ఫలితం అనేది ఎలా జరగాలో అలా నేను చెప్తాను. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. హంత బ్రహ్మన్నహో శంభో హే దేవా మమ భాషితం శృణుతావహితాః సర్వే శ్రేయోవస్యాద్యథాసురాః. యాత దానవదైతేయైః తావత్ సంధిర్విధీయతాం కాలేనానుగృహీతైస్తైః యావద్వో భవ ఆత్మనః. మీ మంచి కోరి నేను చెప్తున్నాను. ముందుగా యాత, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. వెళ్ళి దానవ దైతేయైః తావత్ సంధి విధీయతాం. దానవులతోనూ, దితిపుత్రులతోనూ, దైత్యులతోనూ, రాక్షసులతోనూ ఇప్పుడు మిమ్మల్ని దెబ్బ కొట్టి కొంచెం పైచేయిగా, యుద్ధంలో పైచేయిగా ఉన్న వాళ్ళందరితోనూ స్నేహం చేయండి, సంధి చేసుకోండి. దానవ దైతేయైః తావత్ సంధి విధీయతాం. వాళ్ళతో సంధి ఏంటి అని అనబాకండి. కాలేన అనుగృహీతైః తైః. ఇప్పుడు వాళ్ళకి కాలం బాగుంది, వాళ్ళకి మంచి కాలం వాళ్ళకి నడుస్తోంది.
కాబట్టి కాలానుగ్రహం అనేది వాళ్ళకుంది. కాలానుగ్రహం వాళ్ళకు ఉంటే వాళ్ళతో సంధి చేసుకోవడానికి మీకేమిటి? ఎలాగూ వాళ్ళని మీరు గెలవలేరు. కాలేన అనుగృహీతైస్తై. ఎంతవరకు వాళ్ళకి మంచి కాలం నడుస్తుంది, ఎంతవరకు వాళ్ళతో ఈ సంధితోనే కాలం వెళ్ళబుచ్చాలి అంటే యావద్వో భవ ఆత్మనః. మీకు కూడా మంచి రోజు వస్తుంది, మీకు కూడా మళ్ళీ సమృద్ధిలు కలుగుతాయి, మీకు కూడా ఆ దుర్వాస శాపం అనేది తొలగిపోయి మళ్ళీ పూర్వపు వైభవం అనేది వస్తుంది. వచ్చేంత వరకు కాస్తంత ప్రతీక్షించండి. ఆ వచ్చేంత వరకు వాళ్ళకి కాలం బాగున్నట్టు రాక్షసులకి, అంతవరకు వాళ్ళతో సంధి చేసుకోండి. యాత దానవ దైతేయై తావత్ సంధిర్విధీయతాం కాలేన అనుగృహీతైస్తై యావద్వో భవ ఆత్మనః. అదేమిటి స్వామి, మంచి కోరి మంచి చెప్తావు అని అనుకుంటే నువ్వు వాళ్ళతో సంధి చేసుకోమంటున్నావేంటి, మాకు అవమానం కాదా అంటే అన్నాడు, అరయోపి సంధేయా సతి కార్యార్థ గౌరవే అహి మూషికవద్దేవా హి అర్థస్య పదవీంగతై అని. అలా అనకండి, నీతిశాస్త్రం మీకు నేను చెప్పక్కర్లేదు, నీతిశాస్త్రం చెప్పడానికి పరమాత్మ అనే నేను దిగి రావక్కర్లేదు. అరయోపి సంధేయా, మీకే తెలుసు కదా, శత్రువులతో కూడా సంధి అనేది చేసుకోవాలి. అరయోపి సంధేయా, శత్రువులతో సంధి చేసుకుని వాళ్ళని కూడా దగ్గరికి తీసుకోవాల్సిన అవసరాలు వస్తాయి. ఎప్పుడు? సతి కార్యార్థ గౌరవే. మనం చేయవలసిన పని చాలా పెద్దదిగా ఉన్నప్పుడు, మనం సాధించవలసిన ప్రయోజనం చాలా చాలా పెద్దదిగా ఉన్నప్పుడు, దాని బరువుని మనం తట్టుకోలేకపోతున్నప్పుడు వాళ్ళను కూడా దగ్గరికి తీసుకుని, వాళ్ళను కూడా కలుపుకుని, వాళ్ళతో సంధి చేసుకుని, వాళ్ళతో కలిసి పనిచేయటం అనేది చెయ్యాలి, తప్పదు. సతి కార్యార్థ గౌరవే, ఇది మీకు వేరే నేను చెప్పక్కర్లేదు. అర్థస్య పదవీంగతై, ఎప్పుడైతే మీ ప్రయోజనం మీకు సిద్ధిస్తుందో, ఎప్పుడైతే మీకు రావాల్సిన లాభం మీకు వచ్చేస్తుందో, అప్పుడు కావాలంటే అహిమూషికవద్దేవా, పాము ఎలుకలాగా వెంటాడుకోండి, ఎవరు కాదన్నారు. అప్పుడు చూసుకోండి, అప్పుడు యుద్ధాలు అవి అప్పుడు చూసుకోండి. అంతే తప్ప దానికంటే ముందు మీకు కాలం బాగా లేనప్పుడు, వాళ్ళకి కాలం బాగా ఉన్నప్పుడు, వాళ్ళది పైచేయిగా ఉన్నప్పుడు ఊరికనే మొండితనానికి పట్టుదలకి పోయి ఊరికనే పారేసుకోకండి. శక్తుల్ని వాటన్నిటిని పారేసుకోకండి, పాడు చేసుకోకండి. అరయోపి సంధేయా సతి కార్యార్థ గౌరవే అహి మూషికవద్దేవాహి అర్థస్య పదవీంగతై. అయితే ఇప్పుడు వాళ్ళతో కలిసి చేయాల్సిన పని ఏముంది, వాళ్ళతో కలిసి సాధించాల్సింది, వాళ్ళు వస్తేనే జరిగేది, వాళ్ళు రాకపోతే జరగంది అనేది ఏముంది అంటే అమృతోత్పాదనే యత్నః క్రియతాం అవిలంబితం యస్య పీతస్య వై జంతు మృత్యుగ్రస్తో మరో భవేత్ అని అన్నాడు. ప్రస్తుతం మీ కాలం బాగాలేదు, దూర్వాస మహర్షి శాపం గట్టిగా పనిచేస్తోంది, దానివల్ల మీ దేవతలలో చాలామంది మరణిస్తున్నారు కదా, అందువల్ల మీరు అమృతం కోసం ప్రయత్నం చేయండి. అమృతోత్పాదనే యత్నః క్రియతాం, అమృతాన్ని పుట్టించడానికి మీరు ప్రయత్నాన్ని ప్రారంభించండి. అది మీ ఒక్కరి వల్ల కాదు కాబట్టి దానవులను కూడా కలుపుకోండి అని చెప్తున్నాను. యత్నః క్రియతాం, ప్రయత్నం గట్టిగా చేయండి. అవిలంబితం, ఆలస్యం లేకుండా చేయండి. ఆ అమృతమని గనక ఒకసారి పుట్టుకొస్తే యస్య పీతస్య వై జంతు, అమృతాన్ని గనక తాగేస్తే మృత్యుగ్రస్తః అమరః భవేత్. మృత్యువు కబళించేసేసినా సరే, అతను పడిపోయి ఉన్నా సరే అమరః భవేత్, ఆ వ్యక్తి అమరుడైపోతాడు. అమృతోత్పాదనే యత్నః క్రియతాం అవిలంబితం యస్య పీతస్య వై జంతు మృత్యుగ్రస్తో మరో భవేత్. అమృతం పుట్టిస్తే బాగుంటుంది, మరి అమృతాన్ని పుట్టించడం ఎట్లాగా, అమృతాన్ని తయారు చేయటం ఎట్లాగా అంటే దానికి చెప్పాడు, క్షిప్త్వా క్షీరోదధౌ సర్వాః వీరుత్ తృణలతౌషధీః మంథానం మందరం కృత్వా నేత్రం కృత్వా తు వాసుకిం. పాలసముద్రాన్ని చిలకండి. పాలసముద్రాన్ని చిలికితే వెన్నొస్తుంది కానీ అమృతం ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్షిప్త్వా క్షీరోదధౌ సర్వాః వీరుత్ తృణలత ఔషధీః. రకరకాల ఔషధ వృక్షాలు ఉన్నాయి కదా, రకరకాల ఔషధ తృణాలు అంటే గడ్డి లాంటి జాతులకు సంబంధించినవి ఉన్నాయి కదా, రకరకాల ఔషధి లతలు ఉన్నాయి కదా,
అలాగే మందులు మీకు తెలిసినవి ఉన్నాయి కదా, వీటన్నిటినీ కూడా ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి పాల సముద్రంలో వేసేయండి. సర్వాహ మిగల్చద్దు, అన్నిటినీ తీసుకొచ్చి పాల సముద్రంలో వేసేయండి. క్షీరోదధౌ సర్వాహ వీరుత్ తృణలత ఔషధీ క్షిప్త్వా, అప్పుడు చిలకండి. మరి చిలకటానికి ఇదేం పాలకుండ కాదు కదా, చాలా పెద్ద పాల సముద్రం కదా. భూమిలో లేదా సృష్టిలో ఉండేటువంటి లతలన్నీ లేదా మందులన్నీ తీసుకొచ్చి అందులో వేసేస్తే ఇంకా కూడా పరిమాణం పెరిగిపోతుంది కదా. మరి దాన్ని చిలకటం ఎట్లా అంటే మంథానం మందరం కృత్వా, దానికి కవ్వంగా మందర పర్వతాన్ని చేసుకోండి. మందర పర్వతం చాలా పెద్దది, చాలా చాలా పెద్దది. ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రంలో పెట్టి చిలికేసేయండి. కవం ఒకటి వస్తే చిలకటం సాధ్యపడుతుందా? దానికి తాడు కావద్దా? మందర పర్వతం ఎంత పెద్దదో చూసి మందర పర్వతానికి ఒకటో రెండో చుట్లు వేసి ఈవతలకి అవతలకి తాడు మిగిల్చేంత పెద్ద తాడు కావాలి కదా. అంత తాడు తయారు చేసేది ఎవరు అంటే ఉంది, సిద్ధంగానే ఉంది. నేత్రం కృత్వాతు వాసుకిం, ఆ తాడుగా వాసుకిం చేసుకోండి. వాసుకి అనే ఆయన చాలా పెద్ద పొడుగైనవాడు, చాలా పొడుగైనవాడు. ఆ పొడుగైన వాసుకిని తాడుగా చేసుకుని ఈ మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాల సముద్రాన్ని చిలకండి. క్షిప్త్వా క్షీరోదధౌ సర్వాహ వీరుతృణలతౌషధీ మంథానం మందరం కృత్వా నేత్రం కృత్వాతు వాసుకిం. మరి ఇంత చేస్తే ఈ మంథనం అమృత మంథనం కోసం రాక్షసులను కూడా పిలిస్తే ఆ రాక్షసులు కూడా వచ్చేసి వాళ్ళు మథనం చేసేసి వాళ్ళు కూడా అమృతంలో భాగం అడుగుతారు కదా. వాళ్ళు తాగేసి మేము తాగేస్తే ఇంకా తేడా ఏముంటుంది? సమానమైపోతాం కదా. మళ్ళీ గొడవ మొదటికి వచ్చేస్తుంది కదా. వాళ్ళు మేము సమానంగా ఉంటే గొడవ మొదటికి వచ్చినట్లు అవుతుంది కదా. అంటే సహాయేన మయా దేవాః నిర్మంథధ్వమతంద్రితాః క్లేశభాజో భవిష్యంతి దైత్యాః యూయం ఫలగ్రహాః అని చెప్పాడు. నేను మీకు సహాయంగా ఉంటాను, ఎప్పుడు చిలికేటప్పుడు కూడా సహాయంగా ఉంటాను. సహాయేన మయా దేవాః నిర్బంధధ్వం. ఇలాంటి ఆలోచనలు ఏమీ చేయకుండా మొదలు మథనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించండి, నేను మీకు సహాయంగా ఉంటాను. అతంద్రితాః, మీరు చేయవలసిన పనులలో మాత్రం అశ్రద్ధ చూపించకండి. నేనున్నా సరే, నేనే సర్వము చేయగలిగినా సరే మీ పని మీరు శ్రద్ధగా చేయండి. అతంద్రితాః, ఏమాత్రం సోమరితనం లేకుండా శ్రద్ధగా మీ పని మీరు చేయండి. నేనున్నాను కదా నన్ను నమ్మండి, నేను మీకు సహాయం చేస్తాను కదా నమ్మండి. ఆ నమ్మకం ప్రకారం క్లేశభాజో భవిష్యంతి దైత్యాః. కేవలం అమృతాన్ని చిలకటంలో వచ్చేటువంటి కష్టం మాత్రమే ఆ దైత్యులకి రాక్షసులకి మిగిలేట్లు నేను చూసుకుంటాను. క్లేశభాజో భవిష్యంతి దైత్యాః యూయం ఫలగ్రహాః. మీకు మాత్రం ఆ అమృతం అనేటువంటి ఫలం అందేటట్లు నేను చూసుకుంటాను. మీకు అమృతం అనే ఫలం అందుతుంది, ఆ ఫలాన్ని పొందిన వాళ్ళు మీరు అవుతారు. రాక్షసులకి మాత్రం శ్రమ మాత్రం మిగులుతుంది అని స్వామి చెప్పాడు. సహాయేన మయా దేవాః నిర్బంధధ్వమతంద్రితాః క్లేశభాజో భవిష్యంతి దైత్యా యూయం ఫలగ్రహాః అని అన్నాడు. అయినా సరే దేవతలందరూ కొంచెం మొహమాట పడుతున్నారు. ఏదో మేమే కింద మీద పడి మందర పర్వతం పెద్దదనుకుంటే కొంచెం చిన్న పర్వతమే తీసుకుని వాసుకి మరీ పొడుగాటి తాడనుకుంటే ఇంకో చిన్న హాఫ్ వాసుకిని ఎక్కడి నుంచైనా సంపాదించి మేము మా తంటాలు పడతామండి, రాక్షసుల్ని మాత్రం ఇందులోకి చేర్చమండి. తర్వాత అక్కర్లేని ప్రశ్నలన్నీ వస్తాయి. పని వాళ్ళు కూడా చేస్తే వాళ్ళకి ఎందుకు అమృతం అందలేదు అని అక్కర్లేని క్వశ్చన్స్ వేస్తారు, మనుషులు ఊరుకోరు, ఇవన్నీ ఎందుకు అని ఏదో మొహమాట పడుతున్నారు దేవతలు. దానికి పరమాత్మ చెప్పాడు, యూయం తదనుమోదధ్వం యదిచ్ఛంతి అసురాః న సంరంభేణ సిద్ధ్యంతి సర్వేర్థాః సాంత్వయా యథా అని. దేవతల్లారా ఈ విషయంలో మొహమాట పడకండి. సురాహ, ఓ దేవతల్లారా, యూయం తదనుమోదధ్వం, నేను చెప్పిన దాన్ని మొదలు అంగీకరించండి. నేను చెప్పిన దాన్ని అంగీకరించడం అని కాదు, నేను చెప్పిన దాన్ని అంగీకరించి రాక్షసుల దగ్గరికి వెళ్ళినప్పుడు రాక్షసులు బలవంతులు కాబట్టి ఎక్కడ లేని షరతులు పెడతారు, వాటన్నిటిని కూడా అంగీకరించండి. యూయం తదనుమోదధ్వం యదిచ్ఛంతి అసురాః,
రాక్షసులు పెట్టేటువంటి షరతులు, రాక్షసులు పెట్టేటువంటి గిల్లి కజ్జాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బలవంతులై ఉన్నారు కదా, అందుకని వాళ్ళు పెట్టే షరతులు ఏమైనా ఉంటే వాటిని అంగీకరించండి. యూయం తదనుమోదధ్వం యదిచ్ఛంత్యసురాసురా. ఎందుకంటే న సంరంభేణ సిద్ధ్యంతి సర్వేర్థాః. హడావిడి పడితే ఎప్పుడు ప్రయోజనాలనేవి దొరకవు, హడావిడి పడితే పనులు కావు. న సంరంభేణ సిద్ధ్యంతి సర్వే అర్థాః. హడావిడి అంటే మాకు ఇంత ఇది ఉంది కదా, ప్రెస్టీజ్ ఉంది కదా, మేము వెళ్ళి వాళ్ళ ముందు తలలు వంచితే, వాళ్ళని సహాయానికి రమ్మంటే మాకు గర్వభంగం అయినట్లు అవుతుంది కదా, మాకుండేటువంటి ఇది తగ్గుతుంది కదా, మాకుండే గౌరవం తగ్గుతుంది కదా, రెప్యుటేషన్ తగ్గుతుంది కదా అని ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడుకోకూడదు. పని కావాలి అంటే మొదలు సాంత్వనగా మాట్లాడటం అనేది నేర్చుకోవాలి. పని జరగాలి అంటే శత్రువుల దగ్గరికి వెళ్ళినా సరే సాంత్వనగా మాట్లాడుకోవటం, పని పూర్తి చేసుకోవటం అనేది నేర్చుకోవాలి. ఆ సాంత్వనగా మాట్లాడటం వల్ల జరిగేటువంటి పనులు హడావిడి పడితే ఎప్పుడు జరగవు. సాంత్వనగా మాట్లాడితేనే ఎక్కువగా పనులు జరుగుతాయి. న సంరంభేణ సిద్ధ్యంతి సర్వేర్థాః సాంత్వయా యథా. మీరు ఇప్పుడు తగ్గి ఉండవలసిందే. మీకు కాలం కలిసి రావటం లేదు, మీ పొగరికి ఇప్పుడు సమయం కాదు, మీకంటే వాళ్ళు బలవంతులయ్యారు. కాబట్టి మీరు వాళ్ళ ముందు తలలు వంచండి, వాళ్ళు పెట్టిన షరతులకు ఒప్పుకోండి. అసలు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సంధి చేసుకోండి, వాళ్ళతో పాటుగా ఈ అమృత మథనం గురించి చర్చించండి. వాళ్ళు ఏవో షరతులు పెడతారు, ఆ షరతులన్నిటినీ అంగీకరించి పనిలోకి దిగండి. నేను మీకు సహాయంగా ఉన్నాను కాబట్టి పని జరుగుతుంది, ఆ పని తాలూకు ఫలితం మీకే దక్కుతుంది అని శ్రీమన్ మహావిష్ణువు చెప్పేశాడు. యూయం తదనుమోదధ్వం యదిచ్ఛంత్యసురాసురాః న సంరంభేణ సిద్ధ్యంతి సర్వేర్థాః సాంత్వయా యథా. పనిలో పని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు అమృత మథనం చేసేటప్పుడు, అమృతం కోసం మథనం చేసేటప్పుడు కాలకూట విషం కూడా పుడుతుంది. అప్పుడు మాత్రం భయపడబోకండి. నభేతవ్యం కాలకూటాత్ విషాత్ జలధి సంభవాత్ లోభః కార్యో నవో జాతు రోషః కామస్తు వస్తుషు. మీరు అమృతం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి అమృతం కోసం మాత్రమే ఎదురు చూడండి, అమృతం కోసం మాత్రమే మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. మధ్యలో మీకు కాలకూట విషం పుడుతుంది. నభేతవ్యం, భయపడకండి. నభేతవ్యం కాలకూటాత్, చాలా పెద్ద విషం అది, కానీ దాన్ని చూసి భయపడకండి. విషాత్ జలధి సంభవాత్, అమృతం కంటే ముందు విషం అనేది పుడుతుంది. అసలు ఏ పని చేసినా సరే, చిన్న పని చేసినా పెద్ద పని చేసినా, ఏ పని చేసినా సరే ఆ ప్రయత్నం వల్ల వచ్చేటువంటి శ్రమ అనే విషయం ముందు ఖచ్చితంగా వస్తుంది. ముందు శ్రమే తెలుస్తుంది. ఆ శ్రమ లాంటి కాలకూట విషాన్ని చూసి మీరు భయపడబోకండి. విషాత్ జలధి సంభవాత్ లోభః కార్యో నవో జాతు రోషః కామస్తు వస్తుషు. ఆ సముద్ర మథనం చేస్తూ ఉండేటప్పుడు మీకు రకరకాల వస్తువులు పుట్టుకొస్తాయి. ఆ వస్తువుల మీద లోభాన్ని చూపించబోకండి. ఆ వస్తువులు ఎవరికి చెందవలసిన వస్తువులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎవరికి చెందవలసిన వస్తువులు వచ్చినట్లుగా ఎవరికి చెందాలో వాళ్ళకి చెందిపోతాయి. ఆ ఎవరికి చెందాలో వాళ్ళు కాక మిగతా వాళ్ళు ఎవరు దాని మీద లోభపడబోకండి. లోభకార్య నవోజాతు, ఎప్పటికీ లోభం అనేది పనికిరాదు. ఇందులో ఈ విషయంలో మాత్రం అస్సలు పనికిరాదు. రోష, ఏంటి ఇలా ఎందుకు పుట్టింది, లేదా ఈ వస్తువు పుడితే పక్కవాడు ఎందుకు తీసుకున్నాడు అనే కోపం కూడా పెట్టుకోపోకండి. అసలు ఏ వస్తువును కోరుకోకండి. ఈ సముద్ర మథనం ద్వారా వచ్చే ఏ వస్తువుని కోరుకోబోకండి. మీకు అమృతం కావాలి, అమృతాన్ని మాత్రమే కోరుకోండి, అమృతం కోసమే ప్రయత్నం చేయండి అని చెప్పాడు చివరి మాటగా. నభేతవ్యం కాలకూటాత్ విషాత్ జలధి సంభవాత్ లోభః కార్యో నవోజాతు రోషః కామస్తు వస్తుషు అని. ఈ మాట చెప్పిన తర్వాత ఏం జరిగింది అనే సంగతిని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇతి దేవాన్ సమాదిశ్య భగవాన్ పురుషోత్తమః తేషాం అంతర్దధే రాజన్ స్వచ్ఛందగతిరీశ్వరః. ఇది ఈ విధంగా దేవాన్ దేవతలకు సమాదిశ్య ఉపదేశం చేసి ఆదేశించి దేవతలకి భగవాన్ ఆ సర్వశ్రేష్ఠుడైనటువంటి పురుషోత్తముడైన శ్రీహరి తేషాం వాళ్ళలా చూస్తూ ఉండగానే
అంతర్దధే అంతర్ధానం చెందాడు. రాజన్, ఓ పరీక్షిత్తు, స్వచ్ఛందగతి, స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగినటువంటి ఈశ్వర సర్వసమర్థుడైన శ్రీహరి ఈ విధంగా చేశాడు. ఇది ఎక్కడ జరిగింది? పాలసముద్రంలో శ్రీమన్ మహావిష్ణువు ఉండవలసిన స్థానంలో జరిగింది ఈ మొత్తం ఈ మీటింగ్ అంతాను. అక్కడ కొంతసేపు కనిపించలేదు ఆయన. వీళ్ళు కాస్త ప్రార్థించేసరికి కనిపించాడు కాసేపు. కనిపించిన తర్వాత వాళ్ళు అక్కడ ఉంటూ ఉండగానే ఈయన మాయమైపోయాడు. అంటే ఆయన ఆఫీస్కి ఆయనే పిలిపించి వాళ్ళతో మాట్లాడవలసినంతసేపు మాట్లాడి వాళ్ళు అక్కడ ఉండగానే ఆఫీసులోంచి ఆయన లేచి చరచరా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ పని చేశాడు. ఇతి దేవాన్ సమాదిశ్య భగవాన్ పురుషోత్తమ తేషాం అంతర్దధే రాజన్ స్వచ్ఛందగతిరీశ్వర. అథ తస్మై భగవతే నమస్కృత్య పితామహ భవశ్చ జగ్మతు స్వం స్వం ధామోపేయుర్బలిం సురాహ. ఆయన చెప్పవలసింది చెప్పాడు, మాయమైపోయాడు. దాంతో అథ ఇది జరిగిన తర్వాత తస్మై భగవతే, ఆయన మాయమైపోయినటువంటి దిక్కును చూసి ఆ శ్రీహరికి నమస్కారం అని నమస్కారం చేసుకుని పితామహ భవశ్చ, పితామహుడు అంటే బ్రహ్మగారు, భవశ్చ శంకరుడు, వీళ్ళిద్దరూ కూడా జగ్మతు స్వం స్వం తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. బ్రహ్మగారేమో తమ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు, పరమేశ్వరుడేమో కైలాసానికి వెళ్ళిపోయాడు. అయితే చెప్పినప్పుడు దేవతలకు ఆయన గట్టిగా చెప్పాడు కదా శ్రీహరి, మీరు వెంటనే ఆలస్యం చేయకుండా అమృతమథనం కోసం ప్రయత్నాలు ప్రారంభించుకోండి, రాక్షసులతో సంధి చేసుకోండి అని. ఆ మాట విని దేవతలు ఏం చేశారు? ధామోపేయుర్బలిం సురాహ. బలిగారు అప్పటికి రాక్షసులకు రాజు. అంటే ప్రహ్లాదుడు కొడుకు విరోచనుడు కొడుకు బలిగారు. ఆ బలిగారు రాక్షసుల రాజుగా రాజ్యం వెళ్తున్నాడు ఈ మనం మాట్లాడుకునే ఈ సమయానికి. ఆ బలిగారు ఉండేటువంటి బలిచక్రవర్తి గారు ఉండేటువంటి స్థానానికి సురులందరూ దేవతలందరూ పొలోమని పరిగెత్తుకు వెళ్ళారు. అక్కడి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. అథ తస్మై భగవతే నమస్కృత్య పితామహ భవశ్చ జగ్మతు స్వం స్వం ధామోపేయుర్బలిం సురాహ. వెళ్ళిన వాళ్ళు ఏ ఆయుధాలు తీసుకెళ్లకుండా సంధి కోసమే వచ్చినట్లుగా తెల్ల జెండాలు పట్టుకుని వెళ్ళారు. కానీ దృష్ట్వా నరీన ప్యసంయత్తాన్ జాతక్షోభాన్ స్వనాయకాన్ న్యషేధత్ దైత్యరాట్ శ్లోక్య సంధి విగ్రహ కాలవిత్. దృష్ట్వా దేవతల్ని చూసేసరికి అరీన్ మన శత్రువులు వచ్చారు అని రాక్షసులందరూ గగ్గోలు పెట్టారు. శత్రువులు వచ్చారు కానీ శత్రువుల ఆయుధాలు తీసుకురాలేదు కదా, అసంయత్తాన్ ఆయుధాలు తీసుకురాకుండా వచ్చారు కదా, కాబట్టి వచ్చింది యుద్ధానికి కాదు అని వాళ్ళలో కొంతమంది పెద్దలు చెప్పారు. చెప్పినా సరే శత్రువులను చూసేసరికి జాతక్షోభాన్ రాక్షసులందరికీ కూడా కడుపులోంచి దేవుకొచ్చింది. మనతో యుద్ధం చేసి గెలవలేక ఓడిపోయి ఆయుధాలు ఎక్కడో పారేసుకుని ఉత్తి చేతులతో వచ్చారా, మనతో యుద్ధ నియమాల ప్రకారం యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా వచ్చారా అని వాళ్ళందరూ కడుపులో దేవినట్లయి హడావిడి పడిపోతున్నారు. స్వనాయకాన్ ఈ నాయకులందరూ రాక్షస సేనాపతులందరూ హడావిడి పడుతున్నారు. ఆయుధాలు లేని వాడితో యుద్ధం చేయడానికి వీల్లేదు, రాక్షసులైనా పాపం వాళ్ళకి నియమాలు ఉన్నాయి. ఆయుధాలు లేని వాళ్ళు కాబట్టి యుద్ధం చేయడానికి వీల్లేదు, శత్రువులు ఎదురుకుండా వస్తే వదిలిపెట్టడానికి వీల్లేదు అని హడావిడి పడుతుంటే ఎవరేం మాట్లాడకండి అని బలిచక్రవర్తి గారు వాళ్ళందరినీ ఆపేశాడు. చాలా యోగ్యుడు కదా ఆయన, గొప్పవాడు కదా. న్యషేధత్ అందరూ ఊరికే కూర్చోండి, వచ్చారు ఆయుధాలు లేకుండా మన దగ్గరకు వచ్చారంటే సంధి కోసం వచ్చారు, సంధి కోసం వచ్చిన వాటితో సంధి మాటలే మనం మాట్లాడాలి అని అందరినీ నోళ్ళు మూయించాడు. దైత్యరాట్ దైత్యులకు రాజు కాదు, దైత్యరాట్ దైత్యులలో రాక్షసుల్లో చాలా వెలుగొందేటువంటి మనిషి ఆయన. అంటే దైత్యుల్లో రాక్షసుల్లో కల్లా కూడా చాలా యోగ్యత ఎక్కువగా కలిగినటువంటి మనిషి. అలాంటివాడు మనిషి అనకూడదు, రాక్షసుల్లో కల్లా చాలా యోగ్యత ఉన్నవాడు ఆయన. అందువల్ల శ్లోక్య నిజంగా ఉత్తమ కీర్తి కలిగినవాడు. నిజానికి రాక్షసుల్లో లెక్కించదగినవాడు కాడు, అలాంటి మంచివాడు ఆయన. సంధి విగ్రహ కాలవిత్, ఇది కాక ఎప్పుడు సంధి చేసుకోవాలి, ఎప్పుడు విడదీసుకోవాలి, ఎప్పుడు యుద్ధం చేయాలి అని తెలిసినవాడు.
సంధి విగ్రహ కాలవిత్. ఇప్పుడు నిజానికి పై చేయి మనదే, యుద్ధం కనుక చేస్తే మనమే గెలుస్తాము, కానీ యుద్ధం చేయడానికి ఎదుటివాడు సిద్ధంగా లేడు కదా. వాడు సంధికి వస్తే సంధికి వచ్చిన వాడితో యుద్ధం ఎలా చేస్తాము? సంధికి వచ్చిన వాడితో యుద్ధం చేసి అపకీర్తిని మనం ఎందుకు మూట కట్టుకుంటాము అని అనుకునేటువంటి వాడు ఆయన. సంధి విగ్రహ కాలవిత్, ఎప్పుడు సంధి చేయాలి, ఎప్పుడు విగ్రహం చేయాలి అని బాగా వాటి కాలాలను గురించి బాగా తెలిసిన వాడు ఆయన. అందువల్ల అందరినీ నోళ్ళు మూయించేసాడు, అందరి నోళ్ళు మూయించేశాడు. ఎవరేం మాట్లాడకండి, వాళ్ళు సంధి కోసం వచ్చారు, దాని గురించే మాట్లాడుకుందాం అన్నాడు. దృష్ట్వా నరీనప్యసంయత్తాన్ జాతక్షోభాన్ స్వనాయకాన్ న్యషేధ దైత్యరాట్ శ్లోక్య సంధి విగ్రహ కాలవిత్. తే వైరోచనిమాసీనం గుప్తంచ ఆసురయోథపై శ్రియా పరమయాజుష్టం జితాశేషం ఉపాగమన్. అప్పటికి ఈ బలిచక్రవర్తి గారు ముల్లోకాల్ని గెలిచినట్లే. అథరైజ్డ్గానో అనథరైజ్డ్గానో దేవతల ఆయుధాలు పక్కన పెట్టేశారు అంటే, దేవతలే సంధి కోసం వచ్చారు అంటే ముల్లోకాల మీద బలిచక్రవర్తికి గెలుపు వచ్చేసినట్లే. కాబట్టి ముల్లోకాలను గెలిచినటువంటి వాడు ఆయన, ముల్లోకాలకు చక్రవర్తి. ఆయన కూర్చుని ఆ ఇంద్రుణ్ణి దేవతల్ని ప్రవేశపెట్టండి అన్నాడు. పరిస్థితి, దేవతల పరిస్థితి చాలా అన్యాయంగా కూడా ఉంది. రాక్షస నాయకుడు ముల్లోకాలని గెలిచి కూర్చుని ఆ దేవతల్ని ప్రవేశపెట్టమంటే ఆయన దగ్గరికి చేతులు కట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి వీళ్ళది. అయినా సరే దేవతలందరూ పరమాత్మ మాటలను నమ్మి వెళ్ళారు. విరోచనుడు అంటే ప్రహ్లాదుడు కొడుకు విరోచనుడు, ఆయనకు పుట్టినటువంటి పుల్లవాడు ఈ బలిచక్రవర్తి, ఆయన కూర్చుని వీళ్ళని పిలిచాడు. అది ఒక రకంగా అవమానం. కూర్చుని అంటే స్వాగతం చెప్పలేదు, కూర్చుని రండి రండి అని పిలిచాడు. అయితే రాక్షసులు మాత్రం దేవతల్ని నమ్మలేదు. వీళ్ళు ఏమైనా ఆయుధాలని దాచుకుని వచ్చారేమో, ఆయుధాలని కనిపించకుండా ఎక్కడైనా దాచుకుని వచ్చారేమో, సరి అయిన సమయం చూసి బలిచక్రవర్తిని పొడి చేస్తారేమో మనలాగానే అని వాళ్ళు భయపడ్డారు. భయపడి బలిచక్రవర్తి గారి చుట్టూ వాళ్ళందరూ చేరారు. గుప్తంచ అసుర యూథపై, మేము దేవతలను నమ్మము అని వాళ్ళందరూ ఆయుధాలని తీసుకుని బలిచక్రవర్తి గారి మీద అటాక్ చేస్తే వెంటనే వీళ్ళు కౌంటర్ అటాక్ ఇచ్చేటట్లుగా ఆయన చుట్టూ వలయంలా ఏర్పడి ఆయనకి కాపులా కాస్తున్నారు. గుప్తంచ అసుర యూథపై. ఆ సీన్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. శ్రియా పరమయాజుష్టం, ఆయన సంపద, ఆయన వైభవం, ఆయన మొహంలో తేజస్సు, ముల్లోకాలని గెలిచిన తేజస్సు, ఈ రాక్షస నాయకులందరూ ఆయన్ని కాపాడుతుంటే వచ్చే గర్వం తాలూకు తేజస్సు, ఇదంతా కలిసి చాలా గొప్పగా ఉన్నాడు ఆయన. శ్రియా పరమయాజుష్టం జితాశేషం, నిజానికి అప్పటికి ఆయన ముల్లోకాలని గెలిచినట్లు. అలాంటి వాడి దగ్గరికి ఉపాగమన్, వీళ్ళు చేతులు కట్టుకుని వెళ్ళారు. తే వైరోచనిమాసీనం గుప్తం చాసురయోథపై శ్రియా పరమయాజుష్టం జితాశేషం ఉపాగమన్. బలిచక్రవర్తి గారు ఎంత నీతి శాస్త్ర కోవిదుడో, ఇంద్రుడు అంతకంటే గొప్ప కోవిదుడు. అందువల్ల మహేంద్ర శ్లక్ష్ణయా వాచ సాంత్వయిత్వా మహామతి అభ్యభాషత తత్సర్వం శిక్షితం పురుషోత్తమాత్. మహేంద్రుడు శ్లక్ష్ణయా వాచ, శ్లక్ష్ణయ మృదువైన మాటలతో మాట్లాడాడు. శ్లక్ష్ణయా వాచ అందంగా మెత్తగా మాట్లాడాడు. సాంత్వయిత్వ, తనను దాదాపుగా అవమానం చేస్తున్నా సరే అక్కడ ఏమాత్రం దానికి లొంగకుండా, అవమానానికి లొంగకుండా సాంత్వన వాక్యాలను పలికాడు. మహామతి, ఆయన మతి చాలా గొప్పది, ఆయన బుద్ధి చాలా గొప్పది. ముల్లోకాలని మేనేజ్ చేయటం అనేది, ముల్లోకాల మీద అడ్మినిస్ట్రేషన్ చేయటం అనేది చిన్న విషయం కాదు, దాన్ని చేయగలిగిన వాడు కదా ఆయన. అందువల్ల మహామతి అభ్యభాషత, చక్కగా మాట్లాడాడు. ఎవరితో? బలిచక్రవర్తి గారితోనూ. తత్సర్వం, మొదలు మాట్లాడవలసిన మాటలన్నీ మాట్లాడేసి తత్సర్వం శిక్షితం పురుషోత్తమాద్ అభ్యభాషత. శ్రీమన్ మహావిష్ణువు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల్ని యథావత్తుగా ఉన్నదన్నట్టుగా ఆయనతో చెప్పాడు, బలిచక్రవర్తి గారితో చెప్పాడు. శిక్షితం పురుషోత్తమాత్, పురుషోత్తముడి నోటి నుంచి ఏ మాటలు వెలువడ్డాయో వాటన్నిటినీ యథావత్తుగా ఈయనతో చెప్పాడు. మహేంద్ర శ్లక్ష్ణయా వాచ సాంత్వయిత్వా మహామతి అభ్యభాషత తత్సర్వం శిక్షితం పురుషోత్తమాత్. తదరోచత దైత్యస్య తత్రాన్యే ఏ అసురాధిపాః
శంబర అరిష్టనేమిశ్చ ఏ చ త్రిపురవాసిన. ఇది బలిచక్రవర్తి గారికి నచ్చింది. తత్ అరోచత దైత్యస్య. బలిచక్రవర్తి గారికి అయితే దితి వంశంలో పుట్టిన బలిచక్రవర్తి గారికి ఇది నచ్చింది. అక్కడ ఉండేటువంటి రాక్షస నాయకులకి, అసుర నాయకులు, అసుర జాతి వారు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా నచ్చింది. తత్ర అన్యే ఏ అసురాధిపాహ. అసురాధిపులు, అసుర జాతికి చెందిన నాయకులు, శంబరుడు, అరిష్టనేమి, అలాగే త్రిపురాసురులు, వీళ్ళందరికీ త్రిపురంలో నివాసం ఉండేటువంటి మిగతా సేనా నాయకులు, మిగతా రాక్షస జాతులు అందరికీ కూడా ఈ ప్రపోజల్ నచ్చింది. తదరోచత దైత్యస్య తత్రాన్యే ఏ సురాధిపాః శంబరో రిష్టనేమిశ్చ ఏ చ త్రిపురవాసినః. అందరికీ నచ్చింది కాబట్టి ఇక మీద ఒప్పందం జరగవలసిందే, ఒప్పందం సరిగ్గా ఉంటే ముందుకెళ్ళవలసిందే అని అనుకున్నారు. తతో దేవాసురాః కృత్వా సంవిదం కృత సౌహృదాః ఉద్యమం పరమం చక్రుః అమృతార్థే పరంతప. ఒప్పందం చేసుకున్నారు. ఏమని ఒప్పందం చేసుకున్నారు? ఇప్పటికిప్పుడు యుద్ధాలు చేసుకోవద్దు, ఇప్పటికిప్పుడు మనం వెళ్ళి అమృత మథనం చేసుకుందాము, అమృతం పుట్టిన తర్వాత యుద్ధం చేసుకుని ఎవరెక్కువో తేల్చేసుకుందాము అని ఒప్పందం చేసుకున్నారు. తతః దేవాసురాః, దేవతలు రాక్షసులు కూడా కృత్వా సంవిదం, ముందు సంధి చేసేసుకుందాము, తెలివిగా ఆలోచించి ప్రస్తుతం చేయవలసిన పని చేసుకుందాము అని నిర్ణయించుకున్నారు. కృత సౌహృదాః, ఇప్పటికిప్పుడు మనం స్నేహితులమే తప్ప శత్రువులం కాము అని కూడా ఒడంబడిక రాసేసుకున్నారు. మళ్ళీ యుద్ధం మొదలయ్యేంత వరకు స్నేహితులుగా ఉండవచ్చు, స్నేహితులుగా ఉండాలి, ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ పనిచేయాలి అని నిర్ణయించుకున్నారు, రాసుకున్నారు. యుద్ధ నియమాల్లో అలా రాసుకోవచ్చు. సరే మనం వెంటనే పని మొదలు పెడదాము అని అనుకుని ఉద్యమం పరమం చక్రుహు, అట్టించటే ఈ దేవతలు రాక్షసులు కలిసి ప్రయత్నాన్ని ప్రారంభించేశారు. అమృతార్థే, అమృతం కోసం కాబట్టి దేవతలు ఎంత తపన పడ్డారో రాక్షసులు కూడా అంతే తపన పడ్డారు. పరంతప, ఓ పరీక్షిత్తు, రాక్షసులు దీనికి అంగీకరించి ముందుకొచ్చి పని మొదలు పెట్టేశారు. తతో దేవాసురాః కృత్వా సంవిదం కృత సౌహృదాః ఉద్యమం పరమం చక్రుః అమృతార్థే పరంతప. తతస్తే మందరగిరిం ఓజసోత్పాట్య దుర్మదాః నదంత ఉదధిం నిన్యుః శక్తాః పరిఘబాహవః. ఈ రాక్షసులు దేవతలు ముందు మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు. తతః ఈ ఒడంబడిక జరిగిన తర్వాత రాక్షసులు దేవతలు అందరూ కలిసి మందరగిరి దగ్గరికి వెళ్ళి ఆ మందర పర్వతాన్ని ఓజస, వాళ్ళ బలంతో ఉత్పాట్య, పెకిలించి పైకి లేపారు. ఇంతమంది దేవతలు, ఇంతమంది రాక్షసులు కలిశారు కాబట్టి దుర్మదాహ, చాలా బలగర్వంతో కూడిన వీళ్ళందరూ కలిసి ఓహని శబ్దం చేసుకుంటూ దాన్ని పైకి లేపారు. నదంతః, వాటి శబ్దమే చేశారు. ఉదధిం నిన్యుః, పెకిలించిన తర్వాత అక్కడే పైకెత్తి కింద పెట్టే పద్ధతి కాదు కదా, అక్కడి నుంచి మళ్ళీ క్షీర సముద్రం దాకా దాన్ని తీసుకురావాలి. అందుకని ఉదధిం నిన్యుః, ఆ సముద్రానికి తీసుకెళ్ళటానికి, క్షీర సముద్రం దగ్గరికి తీసుకెళ్ళటానికి మోసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు. శక్తాహ, వాళ్ళకి శక్తి ఉంది. పరిఘ బాహవః, ఒక్కొక్కళ్ళ బాహువులు అబ్బో పెద్ద పెద్ద గడియల్లాగా పెద్దగా ఉన్నాయి. బలవంతులందరూ, ఆ బలవంతులందరూ కలిసి దీన్ని ఎత్తి మోసుకుంటూ వస్తున్నారు. తతస్థే మందరగిరిం ఓజసోత్పాట్య దుర్మదాః నదంత ఉదధిం నిన్యుః శక్తాః పరిఘ బాహవః. అయితే కొంత దూరం పాటు ఆ శక్తి పనిచేసింది, కానీ తర్వాత శక్తులు అందరికీ ఉడిగిపోయినాయి. దూరభారోద్భశ్రాంతాః శక్రవైరోచనాదయః అపారయంతస్తం వోఢుం వివశా విజహుః పథి. ఆ మందర పర్వతం ఉన్న ప్రదేశం నుంచి క్షీర సముద్రానికి చాలా దూరం ఉంది. ఎంత దూరం ఉంది అని లెక్క పెట్టలేం, కానీ చాలా దూరం ఉంది. ఆ దూరం సగం దూరం నడిచేసరికి చాలా దూరం ఉంది, అందులో సగం నడిచారు. చేతిలోనేమో బరువు, చాలా పెద్ద బరువు. దూరభార ఉద్వహ శ్రాంతాః, దాంతో అందరికీ శ్రమ అనేది మీద పడిపోయింది. అందరూ శ్రమ పడిపోయారు. శ్రమ పడిపోయి శక్ర వైరోచనాదయ, అందులో పెద్ద నాయకులు, ఒకవైపేమో ఇంద్రుడు, ఇంకోవైపు బలిచక్రవర్తి గారు, ఇద్దరు మహాబలవంతులు ఉన్నా. ఆదయ,
వాళ్ళకి సహాయంగా మిగతా దిక్పాలకులు దేవతల వైపు, మిగతా రాక్షసులు శంబరుడు, అరిష్టనేమి వీళ్ళందరూ రాక్షసుల వైపు ఇంతమంది ఉన్నా సరే అందరూ అపారయంతః తం వోఢుం, ఇంకా దాన్ని మోయలేకపోయారు, మందర పర్వతాన్ని మోయలేకపోయారు. దాంతో బాగా మోసి ఇంకా మోయలేక అలా ఠకీమను వదిలేసినట్లుగా వివశులైపోయి విజహుహు పథి, దాన్ని దారిలోనే సగం దారిలోనే ఆ మందర పర్వతాన్ని అలా వదిలేశారు, మోయలేక వదిలేశారు. దూరభారోద్వహ శ్రాంతాః శక్రవైరోచనాదయః అపారయంతస్తంబోఢుం వివశ విజహు పథి. ఏదైనా చిన్న రాయి నలుగురు మోసుకుంటూ వెళుతుంటే నలుగురికి ఏకకాలంలో శ్రమ అనేది కలిగితే, నలుగురు ఏకకాలంలో వదిలేస్తే ప్రమాదం ఏంటంటే ఆ రాయి ఎవరి కాళ్ళ మీద పడుతుందో, లేదా ఎవరి చేతులు ఆ రాయి కింద ఇరుక్కుపోతాయో, ఏమాత్రం ఇబ్బంది అవుతుందో అని భయమేస్తుంది కదా. ఇది చిన్న రాయి కాదు, మహాపర్వతం. ఎత్తుకొచ్చిందేమో చాలామంది ఎత్తుకొచ్చారు, చాలామంది కింద ఉన్నారు, చాలామంది చుట్టూ ఉన్నారు. వీళ్ళేమో ఉన్నట్టుండి చేతులు వదిలేశారు. వదిలేస్తే ఏమైంది? నిపతన్ స గిరిస్తత్ర బహూన్ అమర దానవాన్ చూర్ణయామాస మహత భారేణ కనకాచల. ఎప్పుడైతే వీళ్ళు వదిలేశారో చుట్టూ ఉన్నవాళ్ళు, ఇటువైపు ఉన్నవాడు అటువైపు ఉన్నవాడు పర్వాలేదు, చేతులతో వదిలేశారు. కింద ఇలా మోస్తూ వచ్చిన పాపం దేవతలు రాక్షసులు వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు వదలంగానే ఆ పర్వతం కింద పడి నలిగిపోయి అక్కడికక్కడ మరణించారు. నిపతన్ స గిరిస్తత్ర బహూన్ అమరదానవాన్ చూర్ణయామాస. నిపతన్ ఆ పర్వతం కింద పడిపోతూ స గిరిహి ఆ మందర పర్వతము, తత్ర ఆ మార్గ మధ్యంలో ఎక్కడో దారిలో బహూన్ అమరదానవాన్ చాలామంది రాక్షసుల్ని చాలామంది దేవతల్ని చూర్ణయామాస పిండి చేసేసింది. పర్వతం కింద పడి నలిగిపోయారు వీళ్ళందరూ. ఎందుకంటే మహతాభారేణ చాలా ఎక్కువ బరువు ఉంటుంది కదా. కనకాచల అది బాగా బంగారంలాగా దగదగలాడేటువంటి పర్వతంట. అందువల్ల దాని కింద పడి ఆ బరువును తట్టుకోలేక వాళ్ళందరూ పిండి అయిపోయారు. నిపతన్ సగిరిస్తత్ర బహూన్ అమరదానవాన్ చూర్ణయామాస మహతా భారేణ కనకాచల. తాంస్తథా భగ్నమనసో భగ్నబాహూరుకంధరాన్ విజ్ఞాయ భగవాంస్తత్ర బభూవ గరుడధ్వజ. మీరు ప్రయత్నం మొదలుపెట్టండి, నేను సహాయం చేస్తాను, సహాయకుడుగా నేనుంటాను అని మాటిచ్చాడు కదా స్వామి. తన మాట ప్రకారం ఇక్కడికి వచ్చేశాడు. తాంస్తథా భగ్నమనస. అక్కడ రెండు రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి ఆ పర్వతం కింద పడి చేతులు కాళ్ళు ఇవన్నీ నుజ్జు అయిపోయిన వాళ్ళు కొంతమంది. పోయిన వాళ్ళని తీసేస్తే భగ్న బాహు ఊరు కంధరాన్, కొంతమంది చేతులు కాళ్ళు నుజ్జు అయిపోయినాయి, కొంతమంది కాళ్ళ మేడపై కాళ్ళు నుజ్జైపోయినాయి, కొంతమందికి మిగతా శరీరం అంతా కూడా నుజ్జు అయిపోయి ప్రాణం మాత్రం మిగిలింది. పోయిన వాళ్ళు సరే. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే భగ్న మనస, వాళ్ళ మనస్సు పూర్తిగా విరిగిపోయింది. అరే ఎంత పని చేశాము, అమృతాన్ని పుట్టించి పోయిన వాళ్ళని బతికించుకుందాము అని మొదలుపెట్టి ఉన్న వాళ్ళనే పోగొట్టుకునే దుర్మార్గం పని చేశాం కదా అని వాళ్ళ మనస్సు మొత్తం విరిగిపోయింది. అలా అందరూ బాధపడుతుంటే, శారీరకంగానూ మానసికంగానూ బాధపడుతుంటే విజ్ఞాయ ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి భగవాన్ ఆ సర్వైశ్వర్య సంపన్నుడైనటువంటి గరుడధ్వజ, గరుడు అంటే గరుత్మంతుణ్ణి ధ్వజంలో పెట్టుకున్నటువంటి గరుడధ్వజుడైనటువంటి శ్రీహరి తత్ర బభూవ, వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈసారి ఎవరో స్తుతి చేస్తేనే వస్తాను అని అనుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం కష్టంలో ఉండగానే ఠకీమని వచ్చేశాడు. తాంస్తథా భగ్నమనసో భగ్నబాహూరుకంధరాన్ విజ్ఞాయ భగవాంస్తత్ర బభూవ గరుడధ్వజ. తాను మాట ఇచ్చినట్లుగా మీరు ప్రయత్నం చేయండి నేను ఉంటాను అని చెప్పినట్లుగా గిరిపాత వినిష్పిష్టాన్ విలోక్యామరదానవాన్ ఈక్షయా జీవయామాస నిర్జరాన్ నిర్వ్రణాన్ యథా. గిరిపాత వినిష్పిష్టాన్ ముందు ఏం చేశాడంటే ఆ పర్వతం కింద పడిపోయి నుజ్జైపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఒక్క చూపు చూశాడు. విలోక్య చూశాడు. ఎవరిని? అమరాన్ దానవాన్, దేవతల్ని రాక్షసుల్ని సమానంగా చూశాడు. ఈ పనిలో అందరూ సమానం అని అనుకున్నాడు. అమృతం దగ్గరే తేడా, అంతవరకు ఎవరికీ తేడా లేదు అని అనుకున్నాడు. అమర దానవాన్ చూసి ఈక్షయా జీవయామాస, తన చూపుతోనే ఆ నుజ్జైన వాళ్ళందరినీ బతికించేసేసాడు.
నిర్జరాన్ నిర్వరణాన్ యథా. ఆయన చూపు సోకిన వాళ్ళకి మళ్ళీ ముసలితనం సోకకుండా ఉండేటట్లుగాను, ఆయన చూపు సోకితే మళ్ళీ వాళ్ళకి ఏ వ్రణాలు, ఈ నుజ్జు నుజ్జు అవ్వటం లేదా పర్వతం తగిలి ఏదో గాయాలవ్వటం లాంటివి ఏం లేకుండా ఉండేటట్లుగాను, యథావత్ బయలుదేరినప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండేటట్లుగానే ఒక్క చూపు చూశాడు. గిరిపాత వినిష్పిష్టాన్ విలోక్యామరదానవాన్ ఈక్షయా జీవయామాస నిర్జరాన్ నిర్వరణాన్ యథా. అయితే అందరూ భయపడిపోయి ఉన్నారు కదా, వదిలేసాము, మళ్ళీ వదిలేస్తే మళ్ళీ ఇంత పని జరుగుతుంది అని భయపడుతున్నారు కదా. అందుకని మీ శక్తులు సరే మీరందరూ కలిసినా ఏడిసినట్టే ఉంటుంది పని అని అన్నట్లుగా గిరించారోప్య గరుడే హస్తే నైకేన లీలయ ఆరుహ్య ప్రయజావబ్ధిం సురాసుర గణైర్వృత. హస్తేన ఏకేన ఒంటి చేత్తో ఆ గిరిని లేపాడు. హస్తేన ఏకేన లీలయ, లేపేటప్పటికి అని ఏమనలేదు, అలా సరదాగా పైకి లేపాడు. లేపి థర్మోకోల్తో చేసిన పర్వతాన్ని లేపినట్లుగా అలా సులభంగా లేపి గిరించ ఆరోప్య గరుడే, గరుత్మంతుడి మీద పెట్టాడు. గరుత్మంతుడి శక్తి గురించి ఎవరు సందేహించనక్కర్లేదు. ఇంద్రుడి కంటే కూడా పై స్థాయి శక్తి ఉన్నవాడు కదా ఆయన. అందుకని ఆయన ఆ భారాన్ని తట్టుకున్నాడు. గిరించ ఆరోప్య గరుడే హస్తేన ఏకేన లీలయ ఆరుహ్య. ఆ పర్వతాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ తాను కూడా గరుత్మంతుడి మీదకి ఎక్కాడు. ఎక్కి ప్రయయావబ్ధిం, పదండి సముద్రాన్ని దగ్గరికి అని అన్నాడు. సురాసుర గణైర్వృత, మొత్తం దేవతలు రాక్షసులు అందరూ ఆయన వెంటపడి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. అలా దేవతలు రాక్షసులు వెంటరాగా మళ్ళీ సముద్రానికి ఈయన ప్రయాణం కట్టాడు. గిరించారోప్య గరుడే హస్తే నైకేన లీలయ ఆరుహ్య ప్రయయావబ్ధిం సురాసుర గణైర్వృత. అవరోప్య గిరిం స్కంధాత్ సుపర్ణ పతతాం వరః యయౌ జలాంత ఉత్సృజ్య హరిణా స విసర్జిత. సముద్రం దగ్గరికి వచ్చేసరికి గరుత్మంతుడికి చెప్పాడు, నాయనా నువ్వు సముద్రం మధ్యలో ఈ పర్వతాన్ని అట్టిపెట్టి, సముద్రం మధ్యలో ఈ పర్వతాన్ని దించి నువ్వు వైకుంఠానికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పాడు. గరుత్మంతుడు స్వామి మాట విన్నాడు. విని అవరోప్య గిరిం, పర్వతాన్ని దించాడు. స్కంధాత్, తన భుజాల మీద పెట్టుకున్న పర్వతాన్ని దించి, సుపర్ణ, మంచి రెక్కలు కలిగిన చాలా అందమైన రెక్కలు కలిగినటువంటి గరుత్మంతుడు, పతతాం వరహ, పక్షులలో కల్లా శ్రేష్ఠుడైనటువంటి గరుత్మంతుడు, జలాంతే, సరిగా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, ఉత్సృజ్గా దించి, హరిణ, శ్రీహరి చెప్పాడు కదా నువ్వు బయలుదేరు బాబు అని చెప్పాడు కదా, హరిణ విసర్జిత యయౌ, వైకుంఠానికి వెళ్ళి వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. ఎందుకు గరుత్మంతుడిని పంపించేశారు అంటే సరదా, శ్రీహరి తాలూకు సరదా. గరుత్మంతుడు ఉంటే వాసుకి రాలేడు కదా, గద్ద ఉంటే పాము రాలేదు కదా, నువ్వు లేకపోతేనే ఆయన వస్తాడు, సరిగ్గా శ్రద్ధగా పనిచేస్తాడు, లేదా ఆయన సరిగ్గా రాను అంటే మళ్ళీ ప్రమాదం అని సరదా చిన్నగా ఇది చేశాడు. ఎందుకంటే గరుత్మంతుడికి పాములకి విరోధం ఉన్నమాట వాస్తవం, కానీ ఆ విరోధం వాసుకి ఆదిశేషుడు లాంటి కొంతమందికి వర్తించదు అని ముందే ఒప్పందం చేసి పెట్టారు. కాబట్టి వాసుకి రావటానికి గరుత్మంతుడు ఉండగా ఏమీ ఇబ్బంది లేదు. లేకపోతే వాసుకి అనే పాము పరమేశ్వరుడి మెడలో ఉంటుంది అని అనుకుంటే, పరమేశ్వరుడు ఈయన ఎప్పుడు శ్రీమన్ మహావిష్ణువు ఎప్పుడూ కలవకూడదు అనే మాట వచ్చేస్తుంది. కానీ అలాంటిదేం లేదు. కానీ ఈయన సరదా కొద్దీ పాము రావాలయా, నువ్వు వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి వెయిట్ చెయ్యి అని వైకుంఠానికి పంపించేశాడు. అవరోప్య గిరిం స్కంధాత్ సుపర్ణ పతతాం వరః యయౌ జలాంత ఉత్సృజ్య హరిణా సవిసర్జిత అని ఇంతవరకు అయింది అని శ్రీశుకుల వారు చెప్పారు. చెప్పి అమృతమథనంలో మందరాచలనానయనం అనే పేరు కలిగినటువంటి 6వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేశారు. ఈ అధ్యాయంలో శ్రీహరి దగ్గరికి వెళ్ళిన దేవతలకి శ్రీహరి ప్రత్యక్షమవ్వటం, దేవతలు ఆయన్ని చూడలేకపోవటం, బ్రహ్మగారు మాత్రమే చూడగలిగి పరమేశ్వరుడితో సహా ఆయన నమస్కారం చేసుకుని ఆయన్ని స్తుతి చేయటం, బ్రహ్మగారికి దేవతలకి అందరికీ కూడా శ్రీమన్ మహావిష్ణువు అమృతమథనం చేయండి, ఇప్పుడు రాక్షసులతో స్నేహం చేసి సంధి చేసుకుని వాళ్ళతో కలిసి అమృతమథనం చేయండి అని ఉపదేశం చేయటం, ఆ ఉపదేశం ప్రకారం రాక్షసుల దగ్గరికి దేవతలు వెళ్ళటం, రాక్షసులు ఒప్పుకోవటం, వాళ్ళు రావటం, వచ్చి
పని మొదలుపెట్టడం. అయితే మందర పర్వతాన్ని పైకెత్తే సమయంలో ఎత్తగలిగి కొంత దూరం ప్రయాణమైన తర్వాత వాళ్ళందరూ దాన్ని వదిలేయటం. అప్పుడు మళ్ళీ శ్రీహరే వచ్చి దాన్ని లీలగా తీసి గరుత్మంతుడి మీద పెట్టి సముద్రం దాకా తీసుకురావటం, సముద్ర మధ్యంలో మందర పర్వతాన్ని దించి గరుత్మంతుడు స్థానానికి వెళ్ళిపోవటం అనేటువంటి విషయాలు జరిగినాయి. ఈ విషయాలతో కూడినటువంటి ఈ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఇందులో శ్రీమన్ మహావిష్ణువు నోట వచ్చినటువంటి సంధి విగ్రహం అనేది ఎప్పుడు చేయాలి, మనకి బలం తగ్గినప్పుడైనా సరే, బలం తగ్గినప్పుడు ఎప్పుడైనా మన శత్రువులతో వాళ్ళతో సంధి చేసుకోవాలి అనే విషయాలు పెద్ద ప్రధానమైన విషయాలు అయితే కావు. ఆ విషయాలు చదువుకోవడానికి నీతి శాస్త్రమే చాలు. దానికోసం పరమాత్మ దిగొచ్చి ఏమీ చెప్పనక్కర్లేదు. కాస్తంత ముందు వెనక చూసుకుంటే ఎవరికైనా అర్థమైపోయేవి. ఎప్పుడు మనం హెచ్చుగా ఉండాలి, ఎప్పుడు తగ్గి ఉండాలి అనే విషయాలు ఎవరికి వాళ్ళకి తెలిసినవే. కావాలంటే డైలాగులు రాసుకోవచ్చు. నెగ్గేవాడు కాదు తగ్గేవాడే నాయకుడు అని రాసుకోవచ్చు. ఇవన్నీ మన పనులు. అయితే పరమాత్మ చెప్పినటువంటి విషయాల్లో ఒక విషయం అతి ప్రధానం. అది ఎప్పుడైనా ఒక ప్రధానమైన ఫలితాన్ని సాధించేటప్పుడు మధ్యలో వచ్చేటువంటి కష్టాలని, మధ్యలో వచ్చేటువంటి చిన్న చిన్న ఫలితాలని, ఈ రెండిటినీ కూడా పట్టించుకోకూడదు. ఎలా పట్టించుకోకూడదు అంటే, మధ్యలో వచ్చే కష్టం మీద ద్వేషం పనికిరాదు. అలాగే మధ్యలో వచ్చేటువంటి చిన్న చిన్న ఫలితాల మీద లోభం కానీ, కోపం కానీ, లేకపోతే కోరిక కానీ ఇవేవి పనికిరావు. ప్రధాన లక్ష్యం మీదే దృష్టి పెట్టాలి. ఆ ప్రధాన లక్ష్యం అందుకునేంత వరకు సాగుతూనే ఉండాలి. ప్రయత్నం ఆపకుండా చేసేస్తూ ఉండాలి. అంతే తప్ప మధ్యలో డైవర్షన్స్ అనేవి కూడవు అనేది చాలా 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 ప్రధానమైన అంశం. మానవులకి సహజంగా అబ్బని గుణం ఇది. ఏమిటి గుణం అంటే, కొంతమంది అయితే కష్టం వచ్చింది కదా అని మానేస్తారు. కొంతమంది కష్టం వచ్చింది కదా అని మానేరు. కష్టం వచ్చినా సరే ముందుకెళ్తారు. కానీ చిన్న ఫలితం వస్తూనే దాన్ని అందుకుని ప్రయత్నాన్ని మానేసుకుంటారు. డైవర్షన్ అనేదాన్ని తీసేసుకుంటారు. అది తిరిగి తిరిగి మళ్ళీ మొదటికి తెస్తోంది అనే విషయాన్ని గుర్తించి కూడా ఈ దురభ్యాసాన్ని వాళ్ళు మానుకోలేరు. కాబట్టి మనుషులకున్న సహజమైన అలవాటు ప్రధాన లక్ష్యం కోసం ప్రయత్నం ప్రారంభించటం, కానీ ఆ ప్రయత్నాన్ని చివరి దాకా సాగించలేకపోవటం అనేటువంటిది. ఆ దుర్గుణానికి మనం ఈ ఉపదేశం ద్వారా దూరంగా ఎంత మేరకు ఉండగలము అని చూసుకోవటానికి ఇది సరి అయిన తరుణం. ప్రధాన లక్ష్యం ఏది, మధ్యలో వచ్చే కష్టాలు లేదా మధ్యలో వచ్చే చిన్న ఫలితాలు ఏవి అనేవి తర్వాతి మాట. అసలు విషయం గురించి మాట్లాడుకుంటున్నామా లేదా మామూలు విషయం గురించి మాట్లాడుకుంటున్నామా అనేది చాలా తర్వాతి మాట లేదా చాలా చిన్న విషయం. కానీ ప్రధాన లక్ష్యం కోసం ప్రయత్నం మొదలుపెట్టి చివరి దాకా సాగుతున్నామా లేదా అని ఆలోచించుకోవటానికి ఇది సరియైన తరుణం. ఆలోచించుకుని ప్రధాన లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ప్రయత్నాన్ని ఆపకూడదు అని నిర్ణయించుకోవటానికి ఈ శ్రీహరి వాక్యం మనకు సరియైన ప్రమాణం. ఇందులో ఈ ప్రధానమైన విషయాన్ని మనం గుర్తించుకుంటే చాలు. సహాయంగా నేనుంటాను అని ఆయన ఇచ్చినటువంటి మాటని దానికి తోడుగా ఉంచుకుంటే చాలు, ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు అనే విషయాన్ని మనం గుర్తిద్దాము. ఈ మాటల్లో, శ్రీహరి చెప్పిన మాటల్లో దేవతల్ని రాక్షసుల్ని కలిపి పని చేయించటం లేదా కలిసి పని చేయమనటం, ఫలితం మాత్రం దేవతలకే అందుతుంది, రాక్షసులకే అందదు అని చెప్పటం అనేది కొంచెంగా ఇబ్బందికరంగా ఉన్నట్లుగా ఉంది, ఇబ్బంది కలుగజేస్తున్నట్లుగా ఉంది. ఎవరైనా సరే పెద్ద మనిషి కనుక పని చేయిస్తే ఇద్దరికీ సమానంగా ఫలితం ఇవ్వాలి కదా. అలా కాకుండా పని మాత్రం చేయించేసేసుకుని వాళ్ళని దూరం తోసేసి ఇష్టమైన వాళ్ళకే ఫలితం ఇవ్వటం అనేది అంత వీలుగా లేదు అన్నట్లుగా ఉంది. ఈ సందేహాన్ని మాత్రం ఇలాగే ఉంచేద్దాము. ఉంచేసి పైన ఎక్కడో ఒక చోట దీనికి సరి అయిన సమాధానం అందే పరిస్థితి వస్తుంది, వచ్చిన రోజున పట్టేసుకుందాము. అంతవరకు ఈ సందేహాన్ని ఇలాగే ఉంచేద్దాము. ఉంచేసి ప్రధాన లక్ష్యం సాగేంత వరకు మనం వచ్చే కష్టానికి కానీ లేకపోతే వచ్చే చిన్న చిన్న ఫలితాలకు కానీ ఇదవ్వకుండా, మారిపోకుండా మనం ప్రధాన లక్ష్యాన్ని అందుకునేంత వరకు ప్రయత్నం సాగించుకోవాలి. అలా సాగించుకోవటానికి శ్రీహరి ఉపదేశం మనకు మార్గదర్శకంగా నిలవాలి అని మనం ప్రార్థించుకుందాము. మనల్ని అలా తయారు చేయవలసిందిగా ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మనే భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే
పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః. శ్రీభగవానువాచ హంత బ్రహ్మన్నహో శంభో హే దేవా మమ భాషితం శృణుతావహితాః సర్వే శ్రేయో వస్యాద్యథాసురాః. యాతదానవదైతేయైః తావత్ సంధిర్విధీయతాం కాలేనానుగృహీతైస్తైః యావద్వో భవ ఆత్మనః. అరయోపి హి సంధేయాః సతి కార్యార్థగౌరవే అహిమూషికవద్దేవాః హ్యర్థస్య పదవీం గతైః. అమృతోత్పాదనే యత్నః క్రియతామవిలంబితం యస్య పీతస్య వై జంతుః మృత్యుగ్రస్తో మరో భవేత్. క్షిప్త్వా క్షీరోదధౌ సర్వాః వీరుతృణలతౌషధీః మంథానం మందరం కృత్వా నేత్రం కృత్వా తు వాసుకిం. సహాయేన మయా దేవాః నిర్మంథధ్వమతంద్రితాః క్లేశభాజో భవిష్యంతి దైత్యా యూయం ఫలగ్రహాః. యూయం తదనుమోదధ్వం యదిచ్ఛన్త్యసురాః న సంరంభేణ సిద్ధ్యంతి సర్వేర్థాః సాంత్వయా యథా. న భేతవ్యం కాలకూటాత్ విషాజ్జలధి సంభవాత్ లోభః కార్యో నవో జాతు రోషః కామస్తు వస్తుషు. శ్రీశుక ఉవాచ ఇతి దేవాన్ సమాదిశ్య భగవాన్ పురుషోత్తమః తేషామంతర్దధే రాజన్ స్వచ్ఛందగతిరీశ్వరః. అథ తస్మై భగవతే నమస్కృత్య పితామహః భవశ్చ జగ్మతు స్వం స్వం ధామోపేయుర్బలిం సురాః. దృష్ట్వారీనప్యసంయత్తాన్ జాతక్షోభాన్ స్వనాయకాన్ న్యషేధద్దైత్యరాట్ శ్లోక్యః సంధి విగ్రహకాలవిత్. తే వైరోచనిమాసీనం గుప్తం చాసురయూథపైః శ్రియా పరమయా జుష్టం జితాశేషముపాగమన్. మహేంద్రశ్లక్ష్ణయా వాచా సాంత్వయిత్వా మహామతిః అభ్యభాషత తత్సర్వం శిక్షితం పురుషోత్తమాత్. తదరోచత దైత్యస్య తత్రాన్యే యే సురాధిపాః శంబరోరిష్టనేమిశ్చ యే చ త్రిపురవాసినః. తతో దేవాసురాః కృత్వా సంవిదం కృతసౌహృదాః ఉద్యమం పరమం చక్రుః అమృతార్థే పరంతప. తతస్తే మందరగిరిం ఓజసోత్పాట్య దుర్మదాః నదంత ఉదధిం నిన్యుః శక్తాః పరిఘబాహవః. దూరభారోద్వహ శ్రాంతాః శక్రవైరోచనాదయః అపారయంతస్తం వోఢుం వివశా విజహుః పథి. నిపతన్ సగిరిస్తత్ర బహూనమరదానవాన్ చూర్ణయామాస మహతా భారేణ కనకాచలః. తాంస్తథా భగ్నమనసో భగ్నబాహూరుకంధరాన్ విజ్ఞాయ భగవాంస్తత్ర బభూవ గరుడధ్వజః. గిరిపాతవినిష్పిష్టాన్ విలోక్యామరదానవాన్ ఈక్షయా జీవయామాస నిర్జరాన్ నిర్వ్రణాన్ యథా. గిరించారోప్య గరుడే హస్తేనైకేన లీలయా ఆరుహ్య ప్రయయావబ్ధిం సురాసురగణైర్వృతః.
అవరోప్య గిరిం స్కంధాత్ సుపర్ణః పతతాం వరః యయౌ జలాంత ఉత్సృజ్య హరిణా స విసర్జితః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే అమృతమథనే మందరాచలానయనం నామ షష్ఠోऽధ్యాయः. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.